ఇలా బ్రేకింగ్ చూసిన మార్చి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న ఈ అంశంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంక గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పొంగులేటితో పాటు తన అనుచరులు కూడా భారీగా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. బుల్టెలో బ్రేకింగ్ చూసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న ఈ అంశంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన దీక్షలో ప్రియాంక గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పొంగులేటితో పాటు తన అనుచరులు కూడా భారీగా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇన్ని రోజులుగా సస్పెన్స్ గా కొనసాగుతున్న ఈ అంశంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి, ఎప్పుడెప్పుడు ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత అయితే వచ్చింది. ఇప్పటికీ మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతో ఆసక్తి రేకెత్తించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై ఈ రోజు ఒక క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు. ఏదైతే గత కొంతకాలంగా శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అలా గళాలు వినిపిస్తూ ఏ పార్టీలోకి వెళ్తారని చెప్పకుండానే తను ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో కూడా తన అభ్యర్థులను అయితే ప్రకటిస్తూ వచ్చారని కూడా చూడొచ్చు. అయితే ఆయన పార్టీ మార్పుపై అనేక వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మొదట్లో బీజేపీ పార్టీలోకి వెళ్తారని, ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీలో షర్మిలతోటి కలిసి నడుస్తారని, ఆ తర్వాత కొన్ని రోజులు తను సొంతంగా పార్టీ పెడతారని కూడా తెలిసింది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో కూడా తన పార్టీ మార్పుపై ఆయన సమయం వచ్చినప్పుడే చెప్తానని, ఆయనే ప్రకటిస్తానని అనేక సందర్భాలలో కూడా చెప్పినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే గత 2-3 రోజుల నుంచి రాహుల్ గాంధీ శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుపుతున్నారని బయటికి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు తెలిసిన సమాచారం ప్రకారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మాజీ మంత్రి జూపల్లి ఇద్దరు కూడా ఏదైతే 24వ తారీఖున ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయేటువంటి నిరుద్యోగ దీక్ష నందు ఆ సభా వేదిక నందు ప్రియాంక గాంధీ సమక్షంలో అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో జిల్లాలో తనకి అసలు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఆయన అనుచరులందరికీ న్యాయం జరుగుతుందా లేదా? అయితే మొన్నటి వరకు అయితే చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా తన అభ్యర్థులను నిలబెట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏ ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని ఆయన శపథం పూడిన నేపథ్యంలో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే తన అనుచరులందరికీ కూడా సీట్లు లభిస్తాయా లేదా అనే ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా నెలకొందని కూడా చూసుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ నవీన్. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇన్ని రోజులుగా సస్పెండ్గా కొనసాగుతున్న ఈ అంశంపై ఎటికల్ కోర్టు క్లారిటీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి, ఒక సస్పెన్స్ అయితే వీడింది, వీళ్ళిద్దరూ అట్టా ఇటా అన్న నేపథ్యంలో అటు బీజేపీకి వెళ్తారా, ఇటు కాంగ్రెస్కి వస్తారా, లేదా టీ కాంగ్రెస్కి వెళ్తారా అనే దానిపై ఒక స్పష్టత అయితే వచ్చింది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. థ్యాంక్ యూ వీరన్. ఏదైతే ఒక సస్పెన్స్ గా కొనసాగుతూ వస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కావచ్చు, అలాగే ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయం పైన కూడా ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతూ వస్తుంది. ప్రధానంగా ఇక్కడ బీజేపీకి వెళ్తారా, లేదా కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా, లేదా సొంతంగా వేరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ తెరపడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావుకు సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా సమాచారం వస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలనే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినట్టుగా ప్రధానంగా ఫోకస్ చేస్తారు. దీనికి సంబంధించి చేరికల విషయం నుంచి కూడా పార్టీలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, అంతర్గతంగా జరిగే వివాదాలు కావచ్చు, అలాగే పార్టీ బలోపేతం పైన ప్రియాంక గాంధీ దృష్టి సారించారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో సీనియర్లు జూనియర్లు వివాదం వచ్చినప్పుడు కూడా ప్రియాంక గాంధీ వీరిని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితులు కనిపించాయి. అలాగే భారీగా చేరికల విషయంలో కూడా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ హైదరాబాద్ కి రానున్న నేపథ్యంలో కూడా భారీగా చేరికలు ఉండదానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావుతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఒక కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళ అనుచరులతో పాటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అక్కడ జూపల్లి కృష్ణారావు కూడా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏ పార్టీలకు పోతే బాగుంటుంది దానిపైన కూడా వాళ్ళ అనుచరులతో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రకారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఇక్కడ అనుచరులు అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళితే బలంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో వెళ్తే మనకు లాభం చేకూరే విధంగా ఉంటుందని చెప్పేసి పట్టుబడ్డారు. దీనికి సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఉత్కంఠ అయితే రేకెత్తిందని చెప్పొచ్చు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి కొన్ని మెలికలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఒక ప్రాధాన్యత కలిగిన నేతగా, ఒక రాజకీయాలను ప్రభావితం చేసే నేతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. అయితే దానికి సంబంధించి కూడా ఆయన కొన్ని 10 మదిర అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 10 అసెంబ్లీ సెగ్మెంట్లను నాకు వచ్చే ఎన్నికల్లో అయితే ఎమ్మెల్యే స్థానాలకు కేటాయించాలని చెప్పేసి ఒక మెలిక పెట్టారు. దీనికి సంబంధించి ఇక్కడ రాహుల్ గాంధీ టీం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి అంటే రాహుల్ టీం కూడా ఇదే అంశం పైన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూవెల్లి కృష్ణారావుతో పాటు భేటీ అయ్యారు. వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీలకు వస్తే మీకు ఏ విధమైన ఫలాలు ఉంటాయి, దానిపైన మీకు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల పైన కూడా రాహుల్ టీం సంప్రదింపులు జరిపింది. ఇక్కడ టీపీడీసీ కూడా అంటే వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా జూపల్లి కృష్ణారావు పైన ఎప్పుడైతే వేటు పడ్డదో సస్పెన్షన్ వేటు పడ్డప్పటి నుంచి కూడా ఇక్కడ టీపీసీసీ ముఖ్య నేతలు కావచ్చు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో మంతనం జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు అయితే మాజీ మంత్రి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి
రేణుకా చౌదరితో ఇంట్లో లంచ్ భేటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ ముఖ్య నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు దాదాపుగా 2 గంటల పైగా ఈ భేటీలో కొనసాగుతుంది. ప్రధానంగా 1 గంట పాటు వారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రేణుకా చౌదరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీలో కూడా ప్రధానంగా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేదానిపైన కూడా ప్రత్యేకంగా వాళ్ళిద్దరు 1 గంట పాటు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ప్రియాంక గాంధీ నిరుద్యోగ నిరసన దీక్షలో భాగంగా వచ్చే నెల 4 లేదా 5వ తేదీలో హైదరాబాద్ లో నిర్వహించబోయే దీక్షకు ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. ప్రియాంక గాంధీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నారు కాబట్టి భారీగా చేరికలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీని నేపథ్యంలో కూడా రేణుకా చౌదరి అక్కడ ఖమ్మం జిల్లా ప్రభావితం చేసే దానిపైన రేణుకా చౌదరికి బాధ్యతలు అప్పగించడం. రేణుకా చౌదరి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కావచ్చు, అలాగే జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి వాళ్ళు కాంగ్రెస్ కి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే ఇక్కడ జూపల్లి కృష్ణారావు గాని వచ్చే నెల 4 లేదా 5వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో భారీగా వాళ్ళ అనుచరులతో పాటు పార్టీ కండువ కప్పుకోమంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూడవచ్చు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలనే టార్గెట్ గా చేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారీగా చేరికల పైన కూడా ఫోకస్ చేసింది. చేరికల విషయానికి వస్తే ఏదైతే రాజకీయాల్లో అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చేసే నేతలను ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా భారీగా చేరికలు ఉంటాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా సస్పెన్స్ గా వస్తున్న ఈ జూపల్లి కృష్ణారావు కావచ్చు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఏ పార్టీలకు వెళ్తారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేలాగా కనిపిస్తుంది. ప్రధానంగా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైనా కాంగ్రెస్ పార్టీకి అనుకున్న ఒక మెలికనైతే ఆ సెగ్మెంట్ల విషయం అవుతుంది. సెగ్మెంట్లను క్లియర్ కట్ గా చేసుకుంటే మాత్రం వచ్చే 4-5వ తేదీలో వీరు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పున్నట్టుగా తెలుస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్.